కోఆర్డినేట్ జియోమెట్రీ అంటే ఏంటి, పాయింట్ అంటే ఏంటి, రెండు పాయింట్స్ మధ్య మనం డిస్టెన్స్ ఎలా మెజర్ చేయాలి, సెక్షన్ ఫార్ములా ఎలా డెరైవ్ చేసుకోవాలి, ఈక్వి డిస్టెన్స్ అంటే ఏంటి, ఇలాంటి బేసిక్ ఎస్ఎస్సి స్టాండర్డ్ లెవెల్ కాన్సెప్ట్స్ అన్నీ మనం 10 నిమిషాల్లో నేర్చుకుందాం. 10 నిమిషాల్లో మీకు క్లియర్గా అర్థమైపోతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఫార్ములాస్ మర్చిపోయినా కూడాను అప్పటికప్పుడు వితిన్ 15 to 20 సెకండ్స్లో మీరు ఆ ఫార్ములాని డెరైవ్ చేసుకునే విధంగా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా సింపుల్ సబ్జెక్ట్ ఇది. మీరు 10 minutes టైం స్పెండ్ చేయండి. ఓకే, ఫస్ట్ కోఆర్డినేట్ జియోమెట్రీ అండ్ పాయింట్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, సో మనం ఇంటికి ఒక వాల్ ఉందనుకోండి, మనం దానికి ఒక కిటికీ అరేంజ్ చేద్దాము అనుకుందాం అనుకోండి. ఆ వాల్కి మీరు కార్పెంటర్ని పిలుస్తారు. కిటికీ ఎక్కడ పెట్టమని అతను అడుగుతాడు. అతను మీరేం చెప్తారు, ఈ వాల్కి పలానా దగ్గర పెట్టండి అని చెప్తారు కదా. చెప్పడానికి మీరు ఆ కిటికీకి ఏదో ఒక అడ్రస్ ఇవ్వాలి, ఒక లొకేషన్ ఇవ్వాలి. ఓకే, అప్పుడే అతను మెజర్ చేసుకొని కరెక్ట్గా మీరు అనుకున్న దగ్గర ఆ కిటికీని పెడతాడు. అప్పుడేమడుగుతాడు అతను, మనం ఏం చెప్తామంటే గ్రౌండ్ నుంచి ఒక 2 meters హైట్లో నుంచి, లేకపోతే వాల్ నుంచి ఒక 3 meters దూరంలో పెట్టమని అడుగుతాం కదా. సో దాన్ని బట్టి అతను ఆ కిటికీ యొక్క లొకేషన్ని డిఫైన్ చేస్తాడు. అంటే మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని ఫిక్స్ చేయాలి అంటే మనం ఏదో ఒక రెఫరెన్స్ తీసుకోవాలన్నమాట. ఓకే, ఆ రెఫరెన్స్ తోటే మనం ఆబ్జెక్ట్ని లొకేట్ చేయగలుగుతాము, ఫిక్స్ చేయగలుగుతాము. ఓకే, చేస్తానంటే మన గ్రౌండ్ నుంచి ఇచ్చి ఒక డేటా రెఫరెన్స్ లైన్గా తీసుకుంటాను. ఈ మన సైడ్ వాల్ ఉంది కదా, వాల్ నుంచి ఇంకొక రెఫరెన్స్ లైన్ వైగా తీసుకుంటాను అనమాట. నేనేం చెప్పాను, గ్రౌండ్ నుంచి ఇది ఒక 3 or 2 meters, ఓకే 2 meters హైట్లో ఉంది అని చెప్పాను. అంటే దీని యొక్క లొకేషన్ తెలిసిపోయింది. అలానే ఈ యొక్క సైడ్ వాల్ నుంచి ఇది ఒక 3 meters దూరంలో ఉందని చెప్తే ఈ కిటికీ యొక్క లొకేషన్ మనం ఫైనలైజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను ఒక రెఫరెన్స్ లైన్స్ మనం అనుకున్న డిస్కషన్ ప్రకారం చేస్తాం. ఓకే, సో ఈ విధంగా మనం ఒక ఎక్స్ యాక్సిస్ ఒక రెఫరెన్స్ లైన్, వై యాక్సిస్ అండ్ రెఫరెన్స్ తీసుకుంటాం అనమాట. ఇక్కడ మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఈ ప్లేన్లో డిఫైన్ చేయాలి అంటే మనం ఈ రెండు రెఫరెన్స్ లైన్గా తీసుకుంటాం. రెఫరెన్స్గా తీసుకున్నప్పుడు ఎలాగంటే మనం ఆ రెఫరెన్స్ లైన్ యొక్క సెంటర్ని 0,0గా తీసుకుంటాం అనమాట. అంటే ఇక్కడ ఉన్నటువంటి డిస్టెన్స్ 0,0గా తీసుకుంటాం. ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్కి మూవ్ అవుతూ ఉన్నాం అనుకో, అంటే ఇటు సైడ్ వాక్ చేస్తూ ఉంటే ఇది 1 meter, 2 meter, 3 meter, 4 meter, 5 meter అలా ఇంక్రీజ్ అయిపోతుంది అనమాట రైట్ సైడ్. అలానే నెగిటివ్ సైడ్ మనకి డైరెక్షన్స్ -1, -2, -3, -4 అలా ఇంక్రీజ్ చేసుకుంటూ పోతాం. అలానే పాజిటివ్ సైడ్ 1, 2, 3, 4 అలా ఇంక్రీజ్ చేసుకుంటాం. ఇక్కడ కూడా నెగిటివ్ సైడ్ -1, -2, -3, -4 అలా ఇంక్రీజ్ చేసుకుంటూ పోతాం. ఓకే, నేను ఇక్కడ విండో లొకేషన్ అని చెప్పాను కదా మీకు, అదంతా 2 meters హైట్లో ఉంది, 3 meters వాల్ దగ్గర నుంచి ఉంది చూడండి. సో ఇది 2 meters హైట్ అంటే ఇక్కడ ఈ లెవెల్లో ఉందన్నమాట విండో. ఓకే, ఈ వాల్ నుంచి చూస్తే 1, 2, 3 ఇక్కడ ఉంది. సో ఈ పాయింట్ వచ్చి మీకు ఏమవుతుందంటే ఎక్స్ యాక్సిస్ వచ్చి 3 meters కదా, ఎక్స్ యాక్సిస్ సైడ్ 3 meters ట్రావెల్ చేయాలి. సో వై యాక్సిస్ సైడ్ మనం 2 meters ట్రావెల్ చేయాలి. సో పాయింట్ని ఈ విధంగా డినోట్ చేస్తారనమాట. పాయింట్ని ఎలా డినోట్ చేస్తారంటే ఫస్ట్ ఎక్స్ కోఆర్డినేట్ డినోట్ చేస్తారు, రెండోది వచ్చి వై కోఆర్డినేట్ డినోట్ చేస్తారనమాట. సో ఎక్స్ కోఆర్డినేట్ అంటే ఏంటంటే ఈ పాయింట్ ఇక్కడ వై యాక్సిస్ నుంచి ఎక్స్ దూరం పెరుగుతూ ఉంది కదా, ఇక్కడ 1 meter, 2 meter, 3 meter అని. సో ఇది 3 అవుతుంది ఎక్స్ వచ్చి, వై వచ్చి ఎంత ఉంది 1, 2 ఉంది. ఓకే, 3, 2 అనమాట ఈ పాయింట్. సో ఇప్పుడు నేను ఈ పాయింట్ చెడిపేస్తాను. నాకు 3, 2 పాయింట్ పెట్టమంటే డైరెక్ట్గా మీరు వెళ్ళి ఇక్కడ 3, 2 పాయింట్ పెట్టుకోవచ్చు అనమాట. సో అంత ఈజీగా మీరు మళ్ళీ రీలొకేట్ చేసుకోవచ్చు ఒక లొకేషన్ని. మనం కాకపోతే ఈ రెఫరెన్స్ లైన్స్ని ముందుగానే డిసైడ్ చేసుకోవాలి ఎక్కడ ఉంచాలి రెఫరెన్స్ లైన్. ప్రస్తుతం మనం విండోకి ఫ్లోరు వాలు తీసుకున్నట్టుగా అనమాట. ఓకే, సో ఇప్పుడు కొన్ని పాయింట్స్ చూద్దాం మనం. సో ఈ పాయింట్ ఎంత అవుతుంది, ఫస్ట్ ఎక్స్ చెప్పించు, ఎక్స్ డిస్టెన్స్ వచ్చి 3, ఇది వై డిస్టెన్స్ ఎంత -1 కదా, -1 అవుతుంది. అంటే ఇది 3, -1 అవుతుంది పాయింట్. సో ఈ పాయింట్ చెప్పండి, ఫస్ట్ ఎక్స్ కాబట్టి -2 ఎక్స్ ఉంది, వై కూడా -2 ఉంది కాబట్టి -2, -2. ఓకే, సో ఇప్పుడు ఈ పాయింట్ చూద్దాం, లాస్ట్ పాయింట్. ఓకే, సో ఇది వచ్చి ఎక్స్ ఎంత ఉంది, -2 ఉంది. ఓకే, సో వై ఎంత ఉంది, 4 ఉంది. సో -2, 4 అనమాట. ఈ విధంగా మనం పాయింట్ని లొకేట్ చేస్తాం. ఎక్స్ వై అని కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకుంటాను. ఇక్కడ నేను ఫస్ట్ పాయింట్ని x1, y1 అనుకుంటాను. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్. దాని అర్థం ఏంటి, ఇది x1 డిస్టెన్స్లో ఉంటుంది వై యాక్సిస్ నుంచి, y1 డిస్టెన్స్లో ఉంటుంది ఎక్స్ యాక్సిస్ నుంచి కదా. సో ఇప్పుడు నేను ఇంకొక పాయింట్ తీసుకుంటాను, అది బి అనే పాయింట్. ఈ బి అనే పాయింట్ x2, y2గా తీసుకుంటాను. అంటే అర్థం ఏంటి, x2 డిస్టెన్స్ ఉన్నట్టు వై యాక్సిస్ నుంచి, అలానే y2 డిస్టెన్స్ ఉన్నట్టు ఎక్స్ యాక్సిస్ నుంచి. ఓకే, సో మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలి, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ కనుక్కోవాలి. అంటే ఈ రెండింటిని జాయిన్ చేస్తాం అనమాట. ఈ రెండింటిని జాయిన్ చేసి
ఇప్పుడు నేను కొన్ని కన్స్ట్రక్షన్ లైన్స్కి ఇస్తాను చూడండి. అంటే ఎక్స్ యాక్సిస్ ప్యారలల్ కానీ వై యాక్సిస్ ప్యారలల్ కానీ 2 లైన్స్కి ఇస్తాను. సో నేను ఇప్పుడు ఈ లైన్ గీసాను, ఇప్పుడు ఈ లైన్ గీసాను. ఓకే, సో ఇక్కడ కూడా 90 డిగ్రీస్ ఫామ్ అవుతుంది, ఎందుకంటే మన కోఆర్డినేట్ యాక్సిస్ కూడా 90 డిగ్రీస్ కాబట్టి. సో ఈ పాయింట్ని వచ్చి నేను సిగా తీసుకుంటాను. చూడండి, ఇప్పుడు మనకి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది కదా. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయ్యి మనకి ఈ 2 సైడ్ తెలిస్తే ఈ యొక్క హైపాటెన్యూస్ కనుక్కోవచ్చు. ఈ యొక్క హైపాటెన్యూసే మనం ఆ 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ అవుతుంది కదా. సో మనకి ఇప్పుడు ఈ 2 డిస్టెన్స్లు ఏసీ డిస్టెన్స్, బీసీ డిస్టెన్స్ కావాలి. ఈ 2 కనుక్కుంటే మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసినట్టే. ఓకే, సో మీరు గమనించినట్లయితే సో ఈ యొక్క వాల్ నుంచి ఈ యొక్క పాయింట్కి డిస్టెన్స్ వచ్చి x2, మళ్ళీ అదే వాల్ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ వచ్చి x1. అప్పుడు ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది? ఈ మొత్తం డిస్టెన్స్ x2లో నుంచి ఈ x1 తీసేస్తే వస్తుంది. ఓకే, సో ఈ డిస్టెన్స్ ఏసీ అనేది x2 మైనస్ x1 అవుతుంది. అలానే ఈ డిస్టెన్స్ కూడా మనకి y2 మైనస్ y1 అవుతుంది. అంటే మొత్తం డిస్టెన్స్ y2లో నుంచి ఈ డిస్టెన్స్ y1 తీసేస్తే మనకు y2 మైనస్ y1 వస్తుంది. సో మనకి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 2 సైడ్స్ తెలుసు. హైపాటెన్యూస్ ఎలా అనుకుంటాం? సో మనం పైథాగరస్ థియరం వాడతాం. పైథాగరస్ థియరం ఏంటి? AB² ఇస్ ఈక్వల్ టు AC² ప్లస్ BC² కదా. సో AC BC ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనం x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అని వస్తుంది. మనకు కావాల్సింది AB కాదు, AB కదా, AB స్క్వేర్ కాదు కాబట్టి స్క్వేర్ రూట్ చేస్తాం. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ x కోఆర్డినేట్స్ డిఫరెంట్ హోల్ స్క్వేర్ ప్లస్ y కోఆర్డినేట్ డిఫరెన్స్ హోల్ స్క్వేర్ అవుతుంది అనమాట. దీనికి అంతే డిస్టెన్స్ బిట్వీన్ ది 2 పాయింట్స్ కనుక్కోవడం చాలా ఈజీ ఇది. ఇప్పుడు సెక్షన్ ఫార్ములా అంటే ఏంటో చూద్దాం. సెక్షన్ ఫార్ములా అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఒక XY కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకుంటాను. ఇక్కడ నేను ఫస్ట్ పాయింట్ ఇంకొక పాయింట్ తీసుకుంటాను. ఫస్ట్ పాయింట్ వచ్చి x1 y1, రెండో పాయింట్ x2 y2. ఈ రెండింటిని జాయిన్ చేసే లైను. ఇక్కడ నేను ఒక పాయింట్ తీసుకుంటాను, Px, y అనే ఒక పాయింట్ తీసుకుంటాను. ఆ పాయింట్ ఏం చేస్తుందంటే ఈ లైన్ని m1:m2 రేషియోలో డివైడ్ చేస్తుంది అనమాట. అంటే 1:2 రేషియో కానీ 3:2 రేషియో కానీ, లేకపోతే ఈక్వల్ అంటే ఏంటి, మిడిల్ పాయింట్ అవుతుంది కదా ఆటోమేటిక్గా. అంటే 1:1 అంటే ఏంటి, మిడిల్ పాయింట్ అనమాట. అలా మిడిల్ పాయింట్ కాకుండా అది ఏదన్నా రేషియోతో డివైడ్ చేస్తే మనం ఆ పాయింట్ కనుక్కోవాలన్నమాట. ఓకే, అంటే P(xy) అనేది ఈ P(xy) అనే పాయింట్ ఈ లైన్ని m1:m2 రేషియోతో డివైడ్ చేస్తే మనకి ఈ x కోఆర్డినేట్ y కోఆర్డినేట్ కనుక్కోవాలి. ఓకే, సో అలా కనుక్కోవడానికి మనం సింపుల్గా మనం డిస్టెన్స్ బిట్వీన్ ది 2 పాయింట్స్ చేసేటప్పుడు మనం కొన్ని కన్స్ట్రక్టివ్ లైన్స్ తీసుకున్నాం కదా, అలానే ఇక్కడ కూడా తీసుకుంటాం కన్స్ట్రక్టివ్ లైన్స్. ఓకే, సో ఈ పాయింట్ని C అనుకుంటే మనకి ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది చెప్పాను కదా మీకు. మొత్తం డిస్టెన్స్ x, ఈ డిస్టెన్స్ y కదా. సో మనకి ఈ డిస్టెన్స్ కావాలంటే x మైనస్ x1 చేస్తాం. ఓకే, సో సింపుల్గా x మైనస్ x1 చేస్తాం. ఇక్కడ వచ్చి y మైనస్ y1 చేస్తాం. ఓకే, సో అలానే ఇంకొక ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేసుకుంటాము. ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఎలా అవుతుంది? మొత్తం డిస్టెన్స్ x2 మైనస్ x అవుతుంది. ఇలానే ఇక్కడ వచ్చి y2 మైనస్ y అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం గమనించినట్లయితే 2 ట్రయాంగిల్స్ ఫామ్ అయినాయి మనకి. ఒకటి PAC అనే ఒక ట్రయాంగిల్, BPD అనేది ఇంకో ట్రయాంగిల్. ఈ 2 ట్రయాంగిల్ గమనించినట్లయితే మనం ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్, ఎందుకంటే ఈ యాంగిల్ సేమ్, అందులో ఇది 90 డిగ్రీస్. ఆటోమేటిక్గా థర్డ్ యాంగిల్ కూడా సేమ్గా ఉంటుంది కాబట్టి ఈ 2 సిమిలర్ ట్రయాంగిల్స్. సిమిలర్ ట్రయాంగిల్స్లో మనకు ఒక ప్రాపర్టీ ఉంది, మీరు ట్రయాంగిల్స్లో నేర్చుకుని ఉంటారు. అదేంటి? కరస్పాండింగ్ సైడ్ రేషియోస్ సేమ్. కరస్పాండింగ్ సైడ్ రేషియో అంటే ఓకే, దీనికి ఇది కరస్పాండింగ్, దీనికి ఇది కరస్పాండింగ్. ఓకే, అలానే దీనికి ఇది కరస్పాండింగ్, ఆ రేషియోస్ సేమ్. సో ఆ రేషియోస్ సేమ్ కోసం ఏం చేస్తా అంటే చూడండి, AC/PD ఈక్వల్ టు PC/BD ఈక్వల్ టు PA/BP చేసి మనం సబ్స్టిట్యూట్ చేస్తాం అనమాట అక్కడ అన్నీ. ఓకే, సబ్స్టిట్యూట్ చేసి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ టర్మ్ని ఈక్వల్ చేసుకుంటాను. ఓకే, సో అది ఈక్వల్ చేసుకొని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకొని రెండింటిని, సో లోపల ఇంటర్నల్ టర్మ్స్కి నేను మల్టిప్లై చేసి ఇక్కడ మనకి x కదా కనుక్కోవాల్సిందంటే x కోఆర్డినేట్ y కోఆర్డినేట్ కదా. సో ఈ 2 x టర్మ్స్ని ఒక సైడ్ తీసుకొచ్చుకుంటాను. ఓకే, సో ఈ రెండింటిలోంచి నేను x కామన్ ఇస్తాను. ఓకే, సో మనకి x కావాలంటే ఈ టర్మ్ అటుపక్క డివైడ్ చేస్తుంది కాబట్టి x ఇస్ ఈక్వల్ టు m1x2 ప్లస్ m2x1/m1 ప్లస్ m2 అయిపోతుంది. సో దట్స్ ఆల్, ఇదే x కోఆర్డినేట్. ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఈ 2 టర్మ్స్ని ఈక్వల్ చేసుకుంటే మనకి అలానే y కోఆర్డినేట్ కూడా వస్తుంది అనమాట. డిస్టెన్స్ బిట్వీన్ ది 2 పాయింట్స్ కనుక్కోమన్నాడు. సో మనం డైరెక్ట్గా ఫార్ములా యూజ్ చేసి కనుక్కోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా మనకు తెలిసినటువంటి ట్రయాంగిల్ మెథడ్ యూజ్ చేసి కనుక్కోవచ్చు. డైరెక్ట్ ఫార్ములా అంటే ఏంటి? ఇచ్చిన పాయింట్స్ ఏంటి? 2,3 అనే పాయింట్ ఇచ్చాడు, 4,1 పాయింట్ ఇచ్చాడు. ఓకే, సో ఇది x1 y1 అవుతుంది, ఇది x2 y2 అవుతుంది. డిస్టెన్స్ బిట్వీన్ దిస్ 2 పాయింట్స్ ఫార్ములా ఏంటి? సో మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ కదా. ఓకే, సో ఇక్కడ x2 అంటే ఎంత? మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ పెట్టి 4 - 2 హోల్ స్క్వేర్
ప్లస్ y2 అంటే 1 మైనస్ 3 హోల్ స్క్వేర్ చేస్తాం. ఓకే, అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ అంటే కూడా మైనస్ 2 హోల్ స్క్వేర్. ఓకే, సో స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ప్లస్ 4 స్క్వేర్ రూట్ ఆఫ్ 8 అవుతుంది. ఓకే, సో ఇలా మీకు ఫార్ములా గుర్తులేదనుకోండి, మీరు జస్ట్ ఇట్లా ట్రయాంగిల్ ఫామ్ చేసుకోండి. ఓకే, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేసుకోండి. ఈ డిస్టెన్స్ వచ్చి x2 మైనస్ x1 అవుతుంది, ఈ డిస్టెన్స్ వచ్చి y2 మైనస్ y1 అవుతుంది. ఇది x1 y1 పాయింట్, ఇది x2 y2 పాయింట్. ఎందుకు రాస్తున్నా అంటే ఇలాగా మీరు ఫార్ములాస్ లెక్కన లేకుండా కాన్సెప్ట్ అని గుర్తుపెట్టుకుంటే మీరు ఇంకొక 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయినా కూడా మీకు ఇది ఎలా చేయాలో మీకు డైరెక్ట్గా గుర్తుండిపోతుంది. ఓకే, సో ఇక్కడ మనం హైపోటెన్యూస్ కనుక్కోవడం అనమాట. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనం హైపోటెన్యూస్ కనుక్కోవడానికి ఇక్కడ x2 మైనస్ x1 చేస్తే ఎంత 4 మైనస్ 2 2. ఓకే, సో y2 మైనస్ y1 చేస్తే ఎంత 1 మైనస్ 3 మైనస్ 2. ఓకే, ప్లస్ ఆర్ మైనస్ డస్ నాట్ మ్యాటర్ అనమాట, ఎందుకంటే స్క్వేర్ చేస్తాం కాబట్టి హైపోటెన్యూస్ కనుక్కోవడానికి. సో ఇది హైపోటెన్యూస్ కనుక్కోవడానికి ఎంత 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ మైనస్ 2 స్క్వేర్ అంటే 4, ఇది 8, ఇది వచ్చి హైపోటెన్యూస్ స్క్వేర్ కాబట్టి స్క్వేర్ రూట్. ఓకే, సో ఇలా కూడా చేసుకోవచ్చు మీరు. ఈ సెకండ్ ప్రాబ్లం చేయాలనుకోండి, సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గీస్తాము. సో x2 మైనస్ అంటే మైనస్ 1 మైనస్ 5 ఎంత 4 అంతే కదా. సో 3 మైనస్ 7 ఎంత మైనస్ 4. ఓకే, స్క్వేర్ చేస్తే 4 స్క్వేర్ 16 ప్లస్ 4 స్క్వేర్ 16 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 32 ఆన్సర్. సో ఇంకొక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ఏంటంటే మనకి 2 పాయింట్స్ ఇచ్చాడు. ఈ 2 పాయింట్స్కి ఈ 2 పాయింట్స్ ఇచ్చాడు. ఈ 2 పాయింట్స్కి 2:3 రేషియో డివైడ్ చేసేటటువంటి పాయింట్ xy కనుక్కోమన్నాడు. ఓకే, సో మనం ఏం చెప్పాను, డైరెక్ట్గా ఫార్ములా యూజ్ చేయాలంటే మనకి ఎలా చేస్తామంటే -1, 7 అనేది ఫస్ట్ పాయింట్ అంటే x1 y1, సెకండ్ పాయింట్ ఎంత 4, -3 అంటే x2 y2. ఓకే, సో రేషియో m1:m2 రేషియో అంటే ఎంత 2:3. ఓకే, సో ఫస్ట్ x కోఆర్డినేట్స్ కూడా ఏం చేస్తామంటే m1 x2 ప్లస్ m2 x1 బై m1 ప్లస్ m2 వేస్తాం. ఓకే, అలానే y కోఆర్డినేట్ కనుక్కోవడానికి m1 y2 ప్లస్ m2 y1 బై m1 ప్లస్ m2 వేస్తాం. ఓకే, సో ఇలా ఫార్ములా యూస్ చేసి కనుక్కోవచ్చు. ఓకే, లేకపోతే మనం చెప్పినట్టుగాను ఒక ట్రయాంగిల్ ఫామ్ చేస్తాను చూడండి. నేను ఇట్లా ఒక స్ట్రైట్ లైన్ తీసుకొని 2 ట్రయాంగిల్స్ ఫామ్ చేసుకుంటాం. సో ఈ పాయింట్ మనం కనుక్కోవాలి, x, y ఈ పాయింట్ కనుక్కోవాలి. ఈ పాయింట్ ఇచ్చేసాడు ఎంత -1, 7 అనేది. ఇంకొక రెండో పాయింట్ ఎంత 4, -3 అని ఇచ్చేసాడు. ఓకే, సో ఇప్పుడు ఇదేమవుతుంది x డిఫరెన్స్ కదా ఇక్కడ నుంచి. సో x మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ అవుతుంది, ఇది x ప్లస్ 1 అవుతుంది. y -7 అవుతుంది ఇది. అలానే ఇది ఏమవుతుంది 4 - x అవుతుంది. అలానే ఈ డిస్టెన్స్ ఏమవుతుంది -3 -y అవుతుంది. సో ఇది m1:m2 రేషియో అంటే ఎంత ఇచ్చాడు, ఇది 2 అవుతుంది, ఇది 3 అవుతుంది. సో ఇప్పుడు మనం కరస్పాండింగ్ సైడ్ రేషియోస్ చేసాం అనుకో. సో ఇక్కడ చూడండి x ప్లస్ 1 బై 4 - x 4 - x చేస్తే ఈక్వల్ టు ఈ 2/3 చేసుకోవచ్చు అది రేషియో. 2/3 రేషియో చేస్తాం. ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లై చేస్తాం అనుకో 3x ప్లస్ 3 ఈక్వల్ టు 2 × 4 8 మైనస్ 2x అవుతుంది. ఓకే, x మొత్తం ఒక సైడ్ తీసుకొని వచ్చాం అనుకో, 2x పక్కకు వస్తే 2x ప్లస్ 3x 5x అయిపోతుంది. ఇటు సైడ్ వెళ్తే 8 - 3 ఎంత అవుతుంది 5 అవుతుంది. రైట్, సో x ఇస్ ఈక్వల్ టు 1 అనమాట కోఆర్డినేట్. అలానే మనం ఈ y రేషియోస్ ఉన్నాయి కదా. సో y -7 బై -3 మైనస్ y ఈక్వల్ టు సేమ్ 2/3 రేషియో వేస్తాం. మళ్ళీ ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తే 3y -21 ఈక్వల్ టు -6 -2y. సో y ఇటు సైడ్ తీసుకుని వస్తే 5y అవుతుంది. అటు సైడ్ 21 - 6 అంటే +50. సో y ఈక్వల్ టు 3 అవుతుంది. సో ఆ విధంగా డివైడ్ చేసేటటువంటి పాయింట్ వచ్చి 1, 3 అనమాట. సో మీరు ఇలాగైనా చేసుకోవచ్చు, దీన్ని మర్చిపోతే ఫార్ములాస్ అంటున్నా, లేకపోతే ఈ ఫార్ములాస్ ఇస్తేనే చేసుకోవచ్చు. సో ఈ 2 పాయింట్స్ మధ్య మనకి ఈక్వల్గా డిస్టెన్స్ ఉన్నటువంటి పాయింట్స్ కనుక్కోవాలన్నమాట. ఓకే, సో ఇది చాలా సింపుల్ యాక్చువల్గా. మనం ఫస్ట్ పాయింట్ 7, 1 అని ఇక్కడ అనుకుంటున్నాను, జస్ట్ ర్యాండమ్గా పెడుతున్నాను. ఇక్కడ ఉండకపోవచ్చు ఆ పాయింట్స్. ఇక్కడ ఇది 3, 5 అనుకుందాం. సో ఈ 2 జాయిన్ చేసాం అనుకోండి. సో ఈ రెండుకి ఈక్వల్గా ఉన్నటువంటి ఇంకొక పాయింట్ చెప్పండి. ఈ రెండుకి మిడ్ పాయింట్ కూడా ఈక్వల్గా ఉంటుంది కదా. సో ఈ పాయింట్ మనం xy అనుకున్నాం. ఓకే, సో ఎన్ని ఇట్లాగా ఈక్వల్ డిస్టెన్స్ పాయింట్స్ ఉంటాయి, చాలా పాయింట్స్ ఉంటాయి. కావాలంటే మీరు ఇక్కడ ఒక పాయింట్ తీసుకోవచ్చు. సో అక్కడ ఒక పాయింట్ తీసుకొని మీరు ఇక్కడ నుంచి ఇక్కడ జాయిన్ చేస్తారనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ జాయిన్ చేస్తారు. సో ఈ 2 డిస్టెన్స్లు కూడా ఈక్వల్గా ఉంటాయి. ఓకే, అలా ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నా కూడా సో అలాగా చాలా పాయింట్స్ వస్తాయి అనమాట. ఈక్వల్గా ఉన్న డిస్టెన్స్లు చాలా పాయింట్స్ వస్తాయి ఇటు ఇటు. ఓకే, సో ఈ పాయింట్స్ అన్నిటికీ ఏదైనా రిలేషన్ ఉందో కనుక్కోమన్నాడు అనమాట మనకి. సో అందువల్ల ఏదైనా ఒక పాయింట్ మనం ర్యాండమ్గా P అనే ఒక పాయింట్, x, y అనే పాయింట్ ఈ రెండింటికి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంది అనుకుందాం. అప్పుడు కండిషన్ ఏమవుతుంది, ఇది ఫస్ట్ ఏ పాయింట్, ఇది B పాయింట్ అనుకుంటే ఈ AB డిస్టెన్స్ అనేది ఈ BP డిస్టెన్స్కి ఈక్వల్గా ఉండాలి.
ఓకే, అప్పుడు ఈ XY వచ్చిన పాయింట్స్ మొత్తము ఈ రెండుకి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటాయన్నమాట. సో కండిషన్ ఏమవుతుందంటే AP ఈక్వల్ టు BP అనేది అవుతుంది. ఓకే, సో AP ఈక్వల్ BP అయితే ఆబ్వియస్గా AP స్క్వేర్ ఈక్వల్ టు BP స్క్వేర్ అవుతుంది. ఓకే, ఎందుకు స్క్వేర్ చేశానంటే రెండు సైడ్ మనకి డిస్టెన్స్ ఫార్ములాలో స్క్వేర్ రూట్ ఉంటుంది కదా, అది పోవడం కోసంగా రెండు సైడ్ నుంచి స్క్వేర్ చేస్తాను అనమాట. సో ఈ రెండు మధ్య డిస్టెన్స్ ఎంత కనుక్కుంటాం? ఇక్కడ చూడండి, 7 - X అని రాసుకోవచ్చు, X - 7 అని రాసుకోవచ్చు, తేడా రాదు ఎందుకంటే స్క్వేర్ చేస్తాను కాబట్టి. ఓకే, సో నేను ఇప్పుడు జస్ట్ 7 - X హోల్ స్క్వేర్ ప్లస్ Y కోఆర్డినేట్స్ డిఫరెన్సెస్ ఎంత 1 - Y హోల్ స్క్వేర్ చేస్తాం. అంతే కదా, డిస్టెన్స్ పెట్టి 2 ఫార్ములాకి స్క్వేర్ రూట్ కూడా వేస్తాం, స్క్వేర్ రూట్ తీసేస్తాం ఎందుకంటే స్క్వేర్ చేస్తాం కాబట్టి. ఈక్వల్ టు అలానే ఈ రెండు మధ్య కూడా రాస్తాం. అదేంటి 3 - X హోల్ స్క్వేర్ ప్లస్ 5 - Y హోల్ స్క్వేర్ చేస్తాం. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ మొత్తం ఎక్స్పాండ్ చేసి A - B హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది కదా, ఇది మొత్తం ఎక్స్పాండ్ చేసి బోత్ సైడ్ మనకి క్యాన్సిల్ అవ్వాల్సిన అన్ని టర్మ్స్ని క్యాన్సిల్ చేస్తే మనకు సింపుల్గా ఒక ఈక్వేషన్ వస్తుంది, X - Y ఈక్వల్ టు 2 అనే ఈక్వేషన్ వస్తుంది. ఓకే, సో అంటే ఈ రెండు పాయింట్స్కి ఈక్వల్గా ఉన్నటువంటి డిస్టెన్స్లో ఉన్న ఒక లీనియర్ రిలేషన్లో ఉంటుంది. ఆ లీనియర్ రిలేషన్ యొక్క లైన్ యొక్క ఈక్వేషన్ X - Y ఈక్వల్ టు 2 అనమాట. అంటే ఇక్కడ చాలా పాయింట్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఇక్కడ X = 1 పెట్టారు అనుకోండి, Y వాల్యూ ఎంత వస్తుంది? Y వాల్యూ ఎంత వస్తుంది? Y వాల్యూ X = 1 పెడితే Y వాల్యూ -1 అవుతుంది. ఓకే, సో అప్పుడు అలాగే మరి మీరు X వాల్యూ ఒక్కొక్కటి పెట్టే కొద్దీ Y వాల్యూ ఒక్కొక్కటి వస్తుంది అనమాట. అంటే సో మెనీ పాయింట్స్ అంటే ఈ రిలేషన్ సాటిస్ఫై చేసే పాయింట్స్ మొత్తము ఈ 7,1కి 3,5కి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటాయి. సో దీంతో మనకి కోఆర్డినేట్ జామెట్రీ చాప్టర్ కంప్లీట్ అయింది. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ చేయండి, ఫీడ్బ్యాక్ కూడా కమెంట్ చేయండి. నేను మీకు ఏదైనా బెటర్ వే ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటే కూడా కమెంట్ చేయండి. ఓకే, సో మీకు ఏదైనా ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, మోర్ కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా కూడా కమెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.